ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఖమ్మం సాయిరాం హాస్పిటల్ ప్రాంగణంలోని కిడ్నీ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కిడ్నీ క్యాన్సర్ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం, రోగులు వారి కుటుంబాలకు నిపుణులు సంప్రదింపుల ద్వారా మద్దతు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సునీల్ కుమార్ జంగాల్ ఆధ్వర్యంలో సాయిరాం హాస్పిటల్ వైద్య నిపుణులు కిడ్నీ క్యాన్సర్ లక్షణాలను, ప్రమాద కారణాలు, నివారణ, చికిత్స గురించి సమాచారాన్ని అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్ జంగాల్ ఎండీతో పాటు ఫిజిషియన్ పాల్గొన్నారు. క్యాన్సర్ డే అంటే ఎందుకు మనము వై ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఎవ్రీథింగ్ అందరూ రావడానికి కారణం ఏంటి? మన డాక్టర్ గారు చెప్పడం జరిగింది. క్యాన్సర్ లక్షణాలు, దానివల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక నేను స్పెషల్గా చెప్పేది చాలా తక్కువ మిగిలింది. చెప్పేది ఏదంటే క్యాన్సర్ ప్రస్తుతం చూస్తున్నాం సొసైటీలో క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగింది. నాట్ ఓన్లీ కిడ్నీ కాకుండా రకరకాల ఆల్ క్యాన్సర్స్. మనకు ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ అనేది చాలా ఎక్కువ ఉంది సొసైటీలో. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిజీజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. మన మారుతున్న జీవన శైలి, లైఫ్ స్టైల్ వల్ల, ఒత్తిడి వల్ల, రకరకాల మన పొల్యూషన్స్ వల్ల ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒక అంతులేని వ్యాధిగా సంక్రమిస్తుంది. గవర్నమెంట్ సెక్టార్లో చూడండి, ప్రైవేట్ సెక్టార్లో చూడండి, లాట్ ఆఫ్ గవర్నమెంట్ సెటప్ ఆల్సో సో మెనీ క్యాన్సర్ కేసెస్. ఏంటి అంటే మనం దాని లక్షణం ఆల్రెడీ మనకు మన సొసైటీలో పట్టించుకోం. స్వయంగా ఎడ్యుకేటెడ్ పీపుల్, స్వయంగా డాక్టర్స్ కూడా చాలా మంది వాళ్ళకు బీపీస్, షుగర్ వచ్చేటప్పుడు చాలా సో మెనీ పీపుల్ నాట్ ఏబుల్ టు వాళ్ళ ఓన్ డిటెక్షన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే మనకు అవేర్నెస్ అనేది చాలా తక్కువ మన సొసైటీలో. అదే మన మెయిన్ ఉద్దేశం. క్యాన్సర్ ఈరోజు మన సాయిరాం హాస్పిటల్ దాకా ఆర్గనైజ్ చేయడం వల్ల మెయిన్ అవేర్నెస్ అనేది వెరీ ముఖ్యం. అదే డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ రూట్ ఆఫ్ ఎనీ డిజీజ్. ఇంకా ఆల్రెడీ మనం ఆలస్యం చేస్తే ఆల్మోస్ట్ అది వేరే స్టేజ్ వ్యాధి అవడం జరిగింది. అంటే క్యాన్సర్ డే అంటే ఎందుకు మనము వై ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఎవ్రీథింగ్ అందరూ రావడానికి కారణం ఏంటి? మన డాక్టర్ గారు చెప్పడం జరిగింది. క్యాన్సర్ లక్షణాలు, దానివల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక నేను స్పెషల్గా చెప్పేది చాలా తక్కువ మిగిలింది. చెప్పేది ఏదంటే క్యాన్సర్ ప్రస్తుతం చూస్తున్నాం సొసైటీలో క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగింది. నాట్ ఓన్లీ కిడ్నీ కాకుండా రకరకాల ఆల్ క్యాన్సర్స్. మనకు ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ అనేది చాలా ఎక్కువ ఉంది సొసైటీలో. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిజీజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. మన మారుతున్న జీవన శైలి, లైఫ్ స్టైల్ వల్ల, ఒత్తిడి వల్ల, రకరకాల వ్యాధులు రావడం జరిగింది. అంటే క్యాన్సర్ డే అంటే ఎందుకు మనము వై ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఎవ్రీథింగ్ అందరూ రావడానికి కారణం ఏంటి? మన డాక్టర్ గారు చెప్పడం జరిగింది. క్యాన్సర్ లక్షణాలు, దానివల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక నేను స్పెషల్గా చెప్పేది చాలా తక్కువ మిగిలింది. చెప్పేది ఏదంటే క్యాన్సర్ వ్యాధి అవడం జరిగింది. అంటే క్యాన్సర్ డే అంటే ఎందుకు మనము వై ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఎవ్రీథింగ్ అందరూ రావడానికి కారణం ఏంటి? మన డాక్టర్ గారు చెప్పడం జరిగింది. క్యాన్సర్ లక్షణాలు, దానివల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక నేను స్పెషల్గా చెప్పేది చాలా తక్కువ మిగిలింది. చెప్పేది ఏదంటే క్యాన్సర్ ప్రస్తుతం చూస్తున్నాం నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెటప్ సొసైటీలో. అదే మన మెయిన్ ఉద్దేశం. క్యాన్సర్ ఈరోజు మన సాయిరాం హాస్పిటల్ దాకా ఆర్గనైజ్ చేయడం వల్ల మెయిన్ అవేర్నెస్ అనేది వెరీ ముఖ్యం. అదే డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ రూట్ ఆఫ్ ఎనీ డిజీజ్. ఇంకా ఆల్రెడీ మనం ఆలస్యం చేస్తే ఆల్మోస్ట్ అది వేరే స్టేజ్